సో రైట్ అందరికీ నమస్కారం. సో టుడే ఇస్ అ గ్రేట్ డే. సో ఈరోజు టాపిక్ డిస్కషన్ లోకి వెళ్దాం. ఈ రోజు ఎక్సలెంట్ టాపిక్ డిస్కషన్ చేయడానికి సో మన మధ్యలో సో బికమింగ్ టెర్రర్ లీడర్ సో మిస్టర్ వెంకట్ సాగర్ సార్ హైదరాబాద్ నుంచి వచ్చి సో గుంటూరులో ఎక్సలెంట్ టీం క్రియేట్ చేస్తూ సో ఈ రోజు టెర్రర్కి అతి దగ్గరలో ఉన్నాడు. 15-16 ఇళ్ళ దగ్గరలో ఉన్నాడు. సో అతి ఫాస్ట్ గా పెరల్ కంప్లీట్ చేసి త్వరలో ఫోరల్ తో పాస్ ఇట్లా ఫాస్ట్ గా వెళ్ళాలి. సో 2025లోనే డైమండ్ షిప్ కూడా తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సో మన మధ్యలో ఉన్న గ్రేటెస్ట్ లెజెండ్ లీడర్ ని ఇన్వైట్ చేస్తున్నాం. సో మీ అందరూ బిగ్ క్లాప్స్ తో వెల్కమ్ చేస్తున్నాం. వెల్కమ్ ఆన్ జూమ్ స్క్రీన్. సో వెంకట సాగర్ సార్ కోసం బిగ్ క్లాప్స్ అండి, బిగ్ క్లాప్స్, బిగ్ క్లాప్స్. వెల్కమ్ లెజెండ్. Yeah, Marji, good morning, Marji. So రైట్ thank you so much, Marji, అవకాశం ఇచ్చినందుకు మార్జీ. సో మార్జీ మీరు పర్మిషన్ ఇస్తే మార్జీ స్క్రీన్ షేర్ చేసుకుంటాను. రైట్, స్క్రీన్ షేర్ చేయొచ్చు టైగర్. నెక్స్ట్ ఎవరైతే ప్లాటినం అండ్ అబౌవ్ ఉన్నారో కోహోస్ట్ ఇవ్వకపోతే హ్యాండ్ రైజ్ చేయండి, కోహోస్ట్ ఇస్తాం అందరికి. రైట్, వెల్కమ్ లెజెండ్. మార్జీ పోస్ట్ రైట్, కోహోస్ట్ ఉన్నోళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సార్ కోహోస్ట్ లేని వాళ్ళు ప్లాటినం అండ్ అబౌవ్. థ్యాంక్ యూ సో మచ్ మార్జీ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో వెల్కమ్ టు ఆల్ టుడే జూమ్ మీటింగ్ అండి. నా పేరు వచ్చేసి వెంకట్ సాగర్ అండి, ఫ్రమ్ హైదరాబాద్. సో బిజినెస్ కి ముందు వచ్చేసి నేను టెక్నికల్ డిప్లొమా చేయడం జరిగింది, అదేవిధంగా డిగ్రీ. సో బిఫోర్ షేప్ షాప్ వచ్చేసి రైల్వే ఎక్విప్మెంట్స్ లో జాబ్ చేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ ఈ విధంగా వర్క్ అనేది చేయడం జరిగింది. అలా జాబ్ చేస్తున్న టైంలో సో ఈ విధంగా రైల్వే ఏవైతే యూనిట్ ఉంటుందో, రైల్వే ఇంజన్ ఏదైతే ఉంటుందో, ఇంజన్ లో పార్ట్స్ అనేవి తయారవుతాయి. సో ఏసీ మోటార్స్, డీసీ మోటార్స్, రెక్టిఫైర్స్, కన్వర్టర్స్, ఇన్వర్టర్స్, సో ఈ విధంగా తయారవుతుంటాయి. దాంట్లో అసెంబ్లింగ్ పర్పస్ లో సో మేము వర్క్ అనేది చేసేది అనమాట, యూనిట్స్ లో వర్క్ చేసే వాళ్ళం. అలాంటి సిచ్యువేషన్ లో ఆల్మోస్ట్ నేను అందులో ఒక 10 ఇయర్స్ గోల్డ్ కైన్ కూడా తీసుకున్నాను. 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గోల్డ్ కైన్ కూడా తీసుకున్నాను. ఆ విధంగా 12 ఇయర్స్ వర్క్ చేశాం. సో అలా వర్క్ చేస్తున్న టైంలో నుండి ఈ బిజినెస్ అవకాశం అనేది సో ఇక్కడ ఉన్న పర్సన్ అన్నమాట, శ్రీనివాస్ గారు అని చెప్పేసి. సో ఈ బిజినెస్ అనేది ఇతని ద్వారా నాకు పరిచయం అవడం జరిగింది. సో పరిచయం అయింది, బిజినెస్ లో చూసాం. సో బిజినెస్ బాగుంది అని చెప్పేసి ఆ విధంగా ఉన్న టైంలో సో రియల్ అండి ఇక్కడ చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ చిన్నమహా గురుజీ. సో చిన్నమహా గురుజీ అండర్ లో బిజినెస్ లోకి సో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం జరిగింది. సో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఇక్కడ నేను వచ్చేసి హైదరాబాద్ అండి. సో హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న టైంలో సో పర్సన్ చెప్పారు నాకు, శ్రీనివాస్ గారు. సో ఒక విషయం చెప్పారు, ఏంటంటే మనం ఏదైతే జాబ్ చేస్తా ఉన్నామో ఈ రోజు, సో జాబ్ చేస్తున్నామంటే ఒక శాలరీ మాత్రమే తీసుకుంటాం, అంతకంటే ఎక్కువ మనం ముందుకు వెళ్ళలేము. సో ఈ విధంగా ఈ బిజినెస్ లో కనుక ఇన్వాల్వ్మెంట్ అయినామంటే ఇక నుంచి తక్కువ టైంలో మంచి ఇన్కమ్ ఎర్నింగ్ చేసుకోవచ్చు. దాంతోపాటు వచ్చి సపోర్టింగ్ ఉంటుంది, టీం వర్క్ ఉంటుంది. సో బిజినెస్ లో మంచి లైఫ్ ఉంది, నేను చూశానని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరిగింది. అదే విధంగా వచ్చేసి చిన్న గురుజీ అండర్ లో ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత సో టోటల్ గా బిజినెస్ లో ఇంకా భరోసా రావడం జరిగిందండి. సో బిజినెస్ లో చాలా పెద్ద లైఫ్ ఉంది అని చెప్పేసి సో గురుజీ కూడా చెప్పారు, చిన్నరావు మా గురుజీ చెప్పారు. సో బిజినెస్ అనేది ఈ విధంగా నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యాను, ఈ విధంగా బిజినెస్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో టోటల్ గా చూసుకుంటే లక్షల్లో శాలరీని కూడా పక్కన పెట్టేసి సో బిజినెస్ లో మేము ఇంత ఎక్సలెంట్ గా సక్సెస్ అవుతున్నాం అని చెప్పేసి మా గురించి చెప్పడం జరిగింది. సో ఆ విషయం ఏదైతే ఉంటుందో మా గురించి ఆ రోజు ఒక బిలీవ్నెస్ అనేది కలిపేయడం జరిగింది. సో అదే విధంగా ఇక్కడ చూసుకుంటే నేను హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చేసి గుంటూరులో సో ఉంటూ లిస్ట్ అనేది బిల్డ్ చేసేయడం జరిగిందండి. ఆ లిస్ట్ కూడా ఎట్లా అంటే 3 ఫీట్ అన్నమాట. తెలియని వ్యక్తుల ద్వారా సో బిజినెస్ అనేది వాళ్ళ దగ్గర నంబర్ తీసుకోవడం, ప్లాన్లు చెప్పడం. సో ఈ విధంగా నేను లిస్ట్ బిల్డ్ చేస్తూ సో బిజినెస్ అక్కడ సో టీం తయారు చేసుకోవడం అనేది జరిగింది అనమాట, గురుజీ సపోర్టింగ్ తోన. అదే విధంగా గురుజీ అయితే గైడెన్స్ ఇస్తున్నారో సో గురుజీని అడిగేది, గురుజీ ఇంకా ఎట్లా ఎట్లా అని అంటే టైగర్ కంటిన్యూ చేయండి, 100% అవుతుంది అని చెప్పేసి సో ఆ విధంగా భరోసా ఇవ్వడం. దాని ప్రకారం కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోయిన మార్జీ. సో రియల్ గానే అక్కడ నుంచి సో టీం కూడా రావడం జరిగింది మార్జీ. సో టీం కూడా రావడం జరగడంతోన సో బిజినెస్ కూడా అలా సక్సెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో రియల్ మార్జీ ఒక రోజు గుర్తించారనమాట, కంటిన్యూస్ గా అలా వర్క్ చేస్తున్న టైంలో సో మీరు గుర్తించి టాప్ లీడర్స్ ఏదైతే ఉంటుందో టాప్ లీడర్స్ లిస్ట్ లో స్టేజ్ పైకి నన్ను తీసుకెళ్లారు మార్జీ. సో రియల్ గా ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. సో
సో కంటిన్యూస్ గా ఏదైతే ఒక సిస్టమ్ ని ఒక అప్లై ని నమ్ముకొని వర్క్ చేస్తా ఉన్నాం. ప్రతి యాక్టివిటీస్ మాది. సో ఎప్పుడైనా సరే కాల్స్ ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడం కానీ, ఒక అప్లైన్ కి మనం ఎప్పుడు కూడా ఆ విధంగా ఉంటూ ఫోన్ లిఫ్ట్ చేయడం కానీ, సో దాంతో పాటు వచ్చేసి ఏదైనా వర్క్ చెప్పినప్పుడు దాన్ని మనం ముందుండి చేయడం కానీ, ఈ విధంగా చేస్తా ఉన్నప్పుడు దాంతో పాటు వచ్చేసి మన వర్క్ మనం చేసుకోవడం కానీ, షేప్ షాప్ లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడంతో పాటు సో ఈ రోజు సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఒక డిసిషన్ తీసుకొని వచ్చిన తర్వాత 100% వర్క్ చేసే ప్రాసెస్ మనం కంటిన్యూస్ గా ఫోకస్ చేసినామంటే సో అప్లైన్ 100% గుర్తిస్తారు. సో ఈ విషయం నాకు ఆ రోజు అర్థమైంది మావజీ. రియల్ గానే నా టాప్ లీడర్స్ లోకి సో తీసుకెళ్లడం జరిగింది మీరు. సో గురించి వాళ్ళకు కూడా పరిచయం చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ మావజీ. అదే విధంగా చూసుకుంటే మావజీ, సో మన గ్రేట్ మెంటర్స్ అన్నమాట మహాగురుజీ వాళ్ళు. సో చిన్నరావు మహాగురుజీ, అదేవిధంగా నరేందర్ మహార్జీ, నరేష్ మహార్జీ, సో అదేవిధంగా సోమశంకర్ మహార్జీ, పెద్దింటి శ్రీనివాస్ మహార్జీ. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో మహార్జీ టోటల్ గా సో మహాగురుజీ వాళ్ళ నుంచి ఒక్కొక్క గురుజీ నుంచి ఒక్కొక్క లెవెల్లో మనకి గైడెన్స్ అనేది దొరుకుతూ ఉంటది. ఒక్కొక్క రకంగా మనకి గైడెన్స్ ఇస్తూ ఈ బిజినెస్ లో సో మనల్ని స్టెప్ బై స్టెప్ తీసుకెళ్లే ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో అందరికీ గురుజీ వాళ్ళకి సో రియల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బిజినెస్ లో ప్రతి మూమెంట్ లో కూడా సో ఒక్కొక్క గైడెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈరోజు. సో నేను ఈ బిజినెస్ లోకి ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఇలాంటి మూమెంట్ మార్జీ సో మిమ్మల్ని స్టేజ్ పైకి తీసుకెళ్ళడం, మీట్లో పెట్టుకున్నాను. సో స్టేజ్ పైకి తీసుకెళ్లి ఈ విధంగా పైకి ఎత్తడం కానీ ఇదంటే ఏదైతే ఉంటుందో మార్జీ, సో రియల్ గా నాకు చాలా ఇన్స్పిరేషన్ మూమెంట్ అనిపించింది ఆ రోజు. సో ఇది నేను ఎప్పుడు కూడా మర్చిపోను అనమాట. ఎందుకంటే ఈ బిజినెస్ లో ఈ విధంగా ఎవరు కూడా బయట ఇంత మంచిగా మనల్ని తీసుకెళ్లే సిచ్యువేషన్ కానీ ఇంత మంచిగా చేసే ప్రాసెస్ అనేది ఎక్కడ ఉండదు. ఏ జాబ్ లో కూడా ఉండదు. ఇండివిజువల్ బిజినెస్ లలో కూడా ఈ విధంగా ఎక్కడ కూడా సో ఉండదు మార్జీ. సో బిజినెస్ మీట్లో పెట్టేస్తాను. ఒకసారి నువ్వు అన్మ్యూట్ చేసుకో. అందరు మీట్లో పెట్టేస్తాను. కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారు. రైట్, అన్మ్యూట్ చేసుకో. సో థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. సో ఈ విధంగా వచ్చేసి మనకి మంచి ఇన్స్పిరేషనల్ మూమెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది మార్జీ. సో బిజినెస్ లోనే ఈ షేప్ షాప్ అనే కంపెనీ ద్వారానే మనకి సో ఇంత మంచి లైఫ్ అనేది రావడం జరుగుతుంది. అది అక్కడ మిమ్మల్ని చూడడం జరిగింది. అదే విధంగా మార్జీ, సో థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. దిశ ట్రైనింగ్ సోమశంకర్ మహాగురు ద్వారా బెంగళూరులో దిశ ట్రైనింగ్ అనేది జరిగింది. దిశ ట్రైనింగ్ కూడా అటెండ్ చేయించేశారు. సో దిశ ట్రైనింగ్ అటెండ్ అయినప్పుడు మార్జీ టీం ని కూడా తక్కువ మంది అన్నమాట. అప్పుడు స్టార్టింగ్ లెవెల్లో సో టీం ని ఒక 4-5 మెంబర్ టీం మాత్రమే వచ్చాం మార్జీ. అప్పుడు మా గురించి బిజినెస్ టోటల్ గా ఆ రోజు ఏంటిది షేప్ షాప్, అదే విధంగా అసలు మన పర్సనాలిటీ ఏ విధంగా ఉండాలి, పర్సనల్ డెవలప్మెంట్ ఎట్లా ఉంటది, ఒక మనిషి ఏ విధంగా బయట లైఫ్ లో ఎందుకు గైడెన్స్ లేకపోవడం వల్ల సక్సెస్ అవ్వలేకపోతున్నారు అనే విషయాల గురించి రియల్ గా దిశ ట్రైనింగ్ లో చాలా విషయాలు తెలుసుకున్నాం మార్జీ. అక్కడ మా గురించి చెప్పిన ఒక మెయిన్ పాయింట్ మార్జీ, చాలా విషయాలు చాలా ఎక్సలెంట్ గా ప్రతి ఒక్కడు కూడా ప్రతి మూమెంట్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అదే విధంగా వచ్చేసి ఒక విషయం చెప్పారు మార్జీ, సో డోంట్ అట్రాక్ట్ అదర్ కంపెనీస్. ఇక ఏంటంటే మార్జీ, ఒక కంపెనీలో ఈ రోజు లాగిన్ అయినామంటే సో ఈ కంపెనీ వచ్చేసి చాలా చాలా పవర్ఫుల్ కంపెనీ. ఆల్మోస్ట్ సో 24 ఇయర్స్ గా ఎక్సలెంట్ గా రన్ అవుతున్న గ్రేట్ కంపెనీ షేప్ షాప్ కంపెనీ. మరి ఇలాంటి కంపెనీ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత సో ఎక్కడ వెళ్ళినా కూడా వర్క్ చేయాల్సిందే. బట్ ఆ వర్క్ ఏదో ఇక్కడే మనం కంటిన్యూస్ గా చేసుకున్నామంటే 100% మనం ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతామని చెప్పేసి సో మా గురించి చెప్పడం, వేరే వేరే కంపెనీస్ వచ్చి చిన్న చిన్న కంపెనీస్ విధంగా అట్రాక్ట్ చేస్తాయి. అలాంటి దానిలోకి వెళ్లకుండా ఒకటే దాంట్లో కంటిన్యూ గా చేసుకున్నారనుకోండి సో చాలా పెద్ద సక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా మార్జీ అభిషేక్ మహాగురుజీ ద్వారా కూడా సో ఈ విధంగా ట్రైనింగ్స్ అనేది తీసుకోవడం జరిగింది. దిశ ట్రైనింగ్ సెకండ్ తర్వాత వచ్చేసి సో మా గురించి చెప్పడం ఏంటంటే మీట్ మోర్ పీపుల్ అనమాట. ఎక్కువ మందిని బిజినెస్ లో సో బిజినెస్ పర్పస్ లో ఎక్కువ మందిని కలవడం. సో ఆ ఎక్కువ మందిని కలిసి బిజినెస్ లోకి ఇన్వాల్వ్మెంట్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కోర్ లీడర్లుగా తయారు చేయడం. సో దానివల్ల కోర్ లీడర్స్ ఎప్పుడైతే మనం తయారు చేసుకుంటామో సో బిజినెస్ అనేది చాలా ముందుకెళ్తుంది. 100% బిజినెస్ ద్వారా మనం సో కంటిన్యూస్ గా వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా బిజినెస్ లో సక్సెస్ అయ్యే ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి సో చెప్పడం జరిగింది మార్జీ. సో అదే విధంగా మార్జీ, సో మీ యొక్క ఏదైతే సపోర్టింగ్ ఉందో అదే విధంగా సో నరేష్ మా గురించి సపోర్టింగ్ అంటే గైడెన్స్ పరంగా దొరికింది. అలాంటి టైంలో మార్జీ సో ర్యాంక్ 1 కూడా కంప్లీట్ చేయడం జరిగింది మార్జీ. ర్యాంక్ 1 కూడా కంప్లీట్ చేపించేశారు. సో ర్యాంక్ 1 తీసుకున్న టైంలో మార్జీ ఇక్కడ చూడొచ్చు 5,986 రూపీస్ ర్యాంక్ 5 అమౌంట్ కూడా రావడం జరిగింది నాకు. సో ఇంకా బిజినెస్ లో ఇంకా మూవ్మెంట్ చేయడం, సో అదే విధంగా ర్యాంక్ 2 కంప్లీట్ చేయించారు మార్జీ. ర్యాంక్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత సో 11,530 రూపీస్ అమౌంట్ కూడా ర్యాంక్ 2 అమౌంట్ అనేది రావడం జరిగింది. అదే విధంగా మార్జీ
సో వచ్చిన టీం ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేస్తున్న టైంలో ర్యాంక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ర్యాంక్ 3 అమౌంట్ మాజీ రియల్ అనమాట 29,521 రూపీస్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా బయట చూసుకుంటే మాజీ ఏదైనా జాబులు చేస్తా ఉన్నామంటే సో ఇంత ఫాస్ట్ గా గ్రోత్ అనేది శాలరీలో గ్రోత్ అనేది ఉండదు. ఒక 15,000 శాలరీకి మనం జాబ్ లో జాయిన్ అయిపోయినామంటే మహా అయితే ఒక సంవత్సరంకి అది 16,000 లేదంటే ఇంకొక 2,000 పెంచుతారు, 17,000 ఇస్తారు తప్ప. సో మనం ఏదైతే 15,000 జాయిన్ అయింది 30,000 40,000 అయితే అవ్వదు మాది. అలాంటి సిచ్యువేషన్ లో ఈ బిజినెస్ లో ఏమవుతుందంటే ఫాస్ట్ గ్రోతింగ్ అనేది ఉంటుంది 100%. సో అది ఎలా జరుగుతుందంటే మాది టీం వర్క్ ద్వారా అనేది జరుగుతుంది. ఆ విధంగా టీమ్ కి సర్వీస్ ఇచ్చే ప్రాసెస్ లో సో ఈ విధంగా రియల్ మార్జిన్ సో ర్యాంక్ 3 కూడా 8 months లోనే కంప్లీట్ చేసుకోవడం జరిగింది మీ యొక్క సపోర్టింగ్ ద్వారా. సో ర్యాంక్ 3 రికాగ్నిషన్ కూడా మహాగురుజీ వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు చూడొచ్చు బిజినెస్ లో. సో ఎవరైతే ఎలాంటి వ్యక్తుల దగ్గర అయితే మనం ఉంటామో 100% మార్జిన్ సో మన నెక్స్ట్ లెవెల్ కూడా అదే విధంగా అలాంటి వ్యక్తులతో పాటు సో మనం కూడా అలా ముందుకెళ్తామని చెప్పేసి అనడం జరుగుతుంది. సో కాబట్టి ఇలా డెవలప్మెంట్ అయ్యే పర్సన్స్ మధ్యలో ఎప్పుడైతే మనం ఉంటుంటామో 100% మన యొక్క డెవలప్మెంట్ కూడా జరుగుతుందని చెప్పేసి అంటారు. ఇలా మహాగురుజీ వాళ్ళ ద్వారా సో రియల్ రికాగ్నిషన్ తీసుకోవడం జరిగింది. సో బ్యాంకాక్ మీ యొక్క సపోర్టింగ్ మీ యొక్క గైడెన్స్ ద్వారా మార్చి సో బ్యాంకాక్ కాంటెస్ట్ కూడా విన్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన రికాగ్నిషన్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మార్జీ థ్యాంక్ యూ సో మచ్ మార్జీ చిన్నరావు మా గురించి అదేవిధంగా నరేష్ మా గురించికి సో ర్యాంక్ 4 కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ర్యాంక్ 4 కంప్లీట్ చేసుకున్న తర్వాత మార్జీ రియల్ గా ఒకటే వారంలో 46,428 రూపాయలు 46,428 రూపీస్ కూడా ఒక వారంలో రావడం జరిగింది మార్జీ. సో ఈ విధంగా అమౌంట్ తీసుకున్నాం. దాంతో పాటు వచ్చేసి మార్జీ గోల్డ్ రికాగ్నిషన్ పెద్దింటి శ్రీనివాస్ మాగురి ద్వారా గోల్డ్ రికాగ్నిషన్ కూడా సో కంప్లీట్ చేపించేశారు మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. సో పవర్ ఆఫ్ టీమ్ వర్క్ ఈ విధంగా మార్జీ ఏదైతే టీం ఉంటుందో టీమ్ కి సర్వీస్ ఇచ్చే ప్రాసెస్ లో సో నరేష్ మోగుర్జీ కానీ సో అదే విధంగా మీరు కానీ ప్రతి మూమెంట్ లో మాకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు మార్జీ. సో థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. అదే విధంగా సో కంటిన్యూస్ గా కూడా టీం ని ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్ లో గ్రౌండ్ లెవెల్ లో కూడా వర్క్ చేసుకున్నాం. ఇది ఒక రియల్ మార్జీ. నా లైఫ్ లో ఎప్పుడు కూడా నేను ఒక కారు ఓపెనింగ్ అనేది నేను వెళ్ళలేదు మార్జీ. సో స్వామిదాస్ సార్ది కారు ఓపెనింగ్ అవుతున్న టైంలో మీరు మాకు ఇన్వైట్ చేశారు మార్జీ, మీరు కూడా రావచ్చు టైగర్ రండి అని చెప్పేసి. ఆ రోజు రియల్ మార్జీ అక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది సో ఈ విధంగా ఉంటుంది షేప్ షాప్ లైఫ్ అని చెప్పేసి. అందుకోసమే మార్జీ సార్ది ఏదైతే కార్ ఓపెనింగ్ కి నేను ఫస్ట్ టైం మార్జీ ఎక్కడ కూడా నేను ఏ రోజు కూడా వెళ్ళలేదు. సో ఈ కార్ ఓపెనింగ్ కి రావడం ఆ రోజు రియల్ మార్జీ లోపల అనిపించింది అనమాట. 100% ఈ బిజినెస్ లో మంచి ఫ్యూచర్ ఉంది. దాంతో పాటు వచ్చేసి ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా సో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో మనం 100% ఇక్కడ నుంచి నెరవేర్చుకోవచ్చు అని చెప్పేసి ఆ రోజు ఇంకా అనిపించింది మాది. ఆ రోజే నేను అనుకున్నాను సో ఈ విధంగా కారు కూడా తీసుకోవాలి, తక్కువ టైంలోనే దాన్ని అచీవ్మెంట్ చేసుకునే ప్రాసెస్ చేయాలని చెప్పేసి ఆ ప్రాసెస్ లో భాగంగా ఫోకస్ చేస్తా ఉన్నాం మాది. సో అతి తక్కువ టైంలో కూడా మీ యొక్క సపోర్టింగ్ మీ యొక్క గైడెన్స్ వల్ల అది కూడా తీసుకుంటాం మాది. దాంతో పాటు మాది సో బ్యాంకాక్ ట్రిప్ కూడా కంప్లీట్ అయినది ఏదైతే ఉందో సో బ్యాంకాక్ ట్రిప్ కూడా మన గుంటూరు టీం నుంచి 40 మెంబర్ వెళ్ళడం జరిగింది మావజీ. అందులో నేను కూడా ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మావజీ. ఈ విధంగా ఫ్లైట్ ఎక్కడం కానీ ఫస్ట్ టైం ఇంతకు ముందు ఎప్పుడు కూడా మావజీ ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు, ఎప్పుడు ఇక్కడ లోపలికి అడుగు పెట్టింది లేదనమాట. సో అలాంటి సిచ్యువేషన్ జాబ్ చేసినాం కానీ సో జాబ్ లో ఎలాంటి అచీవ్మెంట్స్ కానీ ఎలాంటివి ఏం తీసుకోలేము మావజీ. అలాంటి ఆ యొక్క థాట్ కూడా రాదు. బట్ ఇక్కడ నుంచి రియల్ గా మావజీ సో ప్రతి మూమెంట్ అన్నమాట బిజినెస్ ప్లాన్ చెప్తున్న టైంలో ట్రైనింగ్ చెప్తున్న టైంలో 100% మీరు సక్సెస్ అవుతారు, ఈ విధంగా ఫ్లైట్ ఎక్కుతారు, ఇలా లైఫ్ ఉంటది అని చెప్పి చెప్తా ఉంటారు మార్జీ. దాన్ని ఎవరైతే సో 100% లోపలికి తీసుకుంటారో సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ విధంగా సక్సెస్ అవడం జరుగుతుంది మార్జీ. ఫస్ట్ టైం మార్జీ థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. సో బిజినెస్ ద్వారా నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం ఫ్లైట్ చూడడం, అదే ఫస్ట్ టైం నేను దగ్గర నుంచి ఫ్లైట్ చూడడం, సో ఫ్లైట్ ఎక్కడం కూడా అదే ఫస్ట్ టైం మార్జీ. సో రియల్ గా మార్జీ ఒకటే రోజు సో 3 ఫ్లైట్లు అనేది వెళ్ళడం జరిగింది మార్జీ. విజయవాడ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి కోల్కతా, కోల్కతా నుంచి బ్యాంకాక్ సో ఈ విధంగా వెళ్ళడం జరిగింది. సో రియల్ మార్జీ వేరే కంట్రీ కరెన్సీ ఏ రోజు కూడా నేను ఈవెన్ టచ్ చేసిన రోజు కూడా లేదు. అలాంటిది మార్జీ మీ యొక్క సపోర్టింగ్ మీ యొక్క గైడెన్స్ మార్జీ రియల్ గానే. సో బిజినెస్ లో కాంటెస్ట్ విన్ అవ్వడం, అదే విధంగా వేరే కంట్రీకి వెళ్తూ వేరే కంట్రీ కరెన్సీని కూడా తీసుకోవడం, కరెన్సీతోనూ కూడా రియల్ మార్జీ అక్కడ వెళ్ళిపోయి చాలా ఎక్సలెంట్ గా ఆ యొక్క ఖర్చు పెట్టడం కానీ ఎంజాయ్ చేయడం కానీ కూడా జరిగింది మార్జీ. అదే విధంగా మార్చి రియల్ లయన్ సో చూడొచ్చు ఇక్కడ మన ఇండియాలో అయితే కనుక ఇలాంటి ఛాన్స్ లేదు మార్చి. సో 100% వేరే కంట్రీ ఏదైతే ఉన్నదో బ్యాంకాక్ వెళ్ళడం, అక్కడ నుంచి రియల్ లయన్ ని టచ్ చేయడం సో ఇలాంటివి అనేది అక్కడ చూడడం జరిగింది.
సో టాపెస్ట్ ప్లేస్ మాజీ బుద్ధ విగ్రహం పటాయా సిటీలో ఒక రోజు మొత్తం వాటర్ లో ఎంజాయ్ చేయడం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మాజీ టోటల్ గా. సో గ్రేట్ మెంటర్ అన్నమాట. సో వికాస్ మహాగుర్జీ, వికాస్ మహాగుర్జీ దగ్గరికి వెళ్ళడానికి కూడా మీటింగ్లలో అవ్వదు మాజీ. సో రీసెంట్ గా జరిగిన ఏదైతే డైమండ్ ఫంక్షన్ లో కూడా అది అవ్వలేదు మాజీ. కానీ ఎప్పుడైతే మనం కాంటెస్ట్ లో విన్ అవుతామో, కాంటెస్ట్ లో విన్ అయినా కానీ ఆ యొక్క ప్రతి వ్యక్తికి కూడా మహాగుర్జీని కూడా దగ్గరికి వెళ్ళి కూడా సో మనం చూడడానికి కలవడానికి ఛాన్సెస్ ఉంటుంది. పారాషూట్ ఎక్కడం, అండర్ వాటర్ లో వెళ్ళడం, ఈ విధంగా బ్యాంకాక్ సిటీ చాలా ఎక్సలెంట్ గా ఉంది మాజీ. ఇలా గ్రేట్ మెంటర్స్ మహాగుర్జీ వాళ్ళు, అదే విధంగా మీరు కూడా దగ్గరుండి మమ్మల్ని సో తీసుకెళ్లడం జరిగింది మాజీ. ఆ ఏరియా అంతా మాకు రావడం జరిగింది అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో ఇక్కడ గ్రేట్ మెంటర్స్ కూడా కలవడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ మాజీ. ఈ రోజు వచ్చేసి నా టాపిక్ ఏదైతే ఉందో మాజీ, సో ఫాలో బిజినెస్ లో ఇన్వాల్వ్మెంట్ అయిన ఎవరైతే వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి వచ్చి సో లిస్ట్ తీసేసి ఇన్విటేషన్ చేసి ప్లాన్ చెప్పిన తర్వాత, సో చాలా మంది ఏం చేస్తారంటే మాజీ ఒకసారి ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళని వదిలేయడం అనేది జరుగుతుంది. సో ప్లాన్ చెప్పేసి వదిలేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళకి ఆ అమౌంట్ లేకపోవడము, లేదంటే వాళ్ళు ఇంట్లో డిస్కషన్ చేసుకోవడం. డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ గా ఉంటారు మార్జీ. సో డిపెండ్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో డిసిషన్ తొందరగా తీసుకుంటారు. ఇండిపెండెంట్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తొందరగా డిసిషన్ తీసుకుంటారు. డిపెండెంట్ అయిన వ్యక్తులు తొందరగా డిసిషన్ తీసుకోలేకపోతారు. అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళని అగైన్ అండ్ అగైన్ మనము ఒకటికి రెండు సార్లు ఆ విధంగా మన వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వాలన్న ఒక ఇంటెన్షన్ అనేది డెవలప్మెంట్ అవుతుంది ఒకటికి రెండు సార్లు. అదే విధంగా వచ్చేసి అగైన్ అండ్ అగైన్ మార్చి. సో చూడొచ్చు ఇక్కడ చెప్తా ఉన్నారు. సో మనం వచ్చేసి ఫస్ట్ కాంటాక్ట్ లో 2% వచ్చేసి వాళ్ళ సేల్స్ రావడం జరుగుతుంది. సెకండ్ కాంటాక్ట్ లో వచ్చేసి 3% సేల్ రావడం జరుగుతుంది. థర్డ్ కాంటాక్ట్ లో వచ్చేసి 5% సేల్ రావడం జరుగుతుంది. ఫోర్త్ కాంటాక్ట్ లో 10%. అదే విధంగా 5 to 12 టైమ్స్ మనం వాళ్ళని ఫాలోఅప్ చేసినామంటే మార్జీ, సో 100% డిడి అనడం కూడా డిడి కూడా రావడం జరుగుతుంది. సో అదే విధంగా వెన్యూ హాల్లలో ఏదైతే ఇది ఇండివిజువల్ గా ప్లాన్ చేసినప్పుడు కానీ, వెన్యూ హాల్లలో మనం ఏదైతే ప్లాన్ చెప్పినప్పుడు కానీ రౌండ్ ద సర్కిల్, సో ఒక సర్కిల్ చేసేసి వాళ్ళని కూర్చోబెట్టేసి వాళ్ళకున్న డౌట్స్ ఏవైతే ఉంటాయో ఆ డౌట్స్ అనేది క్లియర్ చేయడం. సో దాంతోపాటు వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం, వాళ్ళకి టోటల్ గా క్లారిఫికేషన్ చేసి ఈ బిజినెస్ ద్వారా కలిసి వర్క్ చేద్దాం 2 to 3 years అని చెప్పేసి విధంగా సో వాళ్ళకి ఫాలోఅప్ చేసినామంటే మార్జీ 100% సో సక్సెస్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది మార్జీ. సో థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ సో కొంతమంది ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సో బ్యాక్ అయిపోతూ ఉంటారు. అదే విధంగా ఫాలోఅప్ చేసే ప్రాసెస్ లో కానీ, లేదంటే బిజినెస్ లో ముందుకెళ్లే ప్రాసెస్ లో కానీ, సో బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే తొందరగా సక్సెస్ అయిపోవాలి అని చెప్పేసి అందరూ అనుకుంటారు మార్జీ. సో చూడొచ్చు ఎంత తొందరగా సక్సెస్ అయ్యే ప్రాసెస్ లో మనకి కొన్ని సిచ్యువేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ లో సో రియల్ అన్నమాట బ్యాక్ అవ్వకుండా మనం కంటిన్యూస్ గా ఏదైతే ప్రాసెస్ చేస్తూ ఉండే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మార్జీ, సో ఇక్కడ నుంచి సక్సెస్ అనేది తీసుకోవచ్చు. ఎవరు కూడా ఈ బిజినెస్ లో స్పెషల్ అండి, సేఫ్ షాప్ అనే కంపెనీలో 100% సో సక్సెస్ అనేది అవ్వడం జరుగుతుంది, సక్సెస్ రావడం జరుగుతుంది. సో కాబట్టి కంటిన్యూస్ ఎఫర్ట్స్ అన్నమాట. మా గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు, కంటిన్యూస్ ఎఫర్ట్ ఏదైతే పెడుతూ ఉంటామో, ఈరోజు చిన్న గురించి కానీ అదే విధంగా చూసుకుంటే పైన గురించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళలాగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ నుంచి సక్సెస్ అయిపోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. ఈరోజు 5వ రోజు సంబంధించిన ఆ, ఏదైతే టాపిక్ ఉంటుందో దాని గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఇక్కడ షేప్ షాప్ లో లాగిన్ అయిన తర్వాత, లాగిన్ అయిన 5వ రోజు షేప్ షాప్ అడ్డా గీతా చిన్నారావు అనే యూట్యూబ్ ఛానల్ కానీ, లేదా మిగతా యూట్యూబ్ ఛానల్ అయినా సరే ఈ క్రింద ఇవ్వబడిన వీడియో ఖచ్చితంగా చూడాలి మరియు మీకు కావాల్సిన వివరంలో డైరీలో రాసుకోవాలి. సో ఏదైతే యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ ఉంటున్నాయండి, చంద్రబాబు మా గురించి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అదే విధంగా షేప్ షాప్ సంబంధించిన కొన్ని వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి చూడడం వల్ల ఏమవుతుందో మనకు నాలెడ్జ్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. అదే విధంగా షేప్ షాప్ కంపెనీలో మనం లాగిన్ అయిన తర్వాత ఏదైతే ఉంటుందో, ఏదైతే మనం అమౌంట్ పెట్టి ఇక్కడ బిజినెస్ లో లాగిన్ అవుతామో ఆ అమౌంట్ ఏ విధంగా మనకు షేర్ అవుతుంది అనే విషయాన్ని కూడా సో మనము కొత్త వ్యక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మనం చేయాల్సి వస్తుంది. షేప్ షాప్ కంపెనీలో డైమండ్ అయిన ప్రతి ఒక్కరు వారానికి 2 లక్షల డబ్బుని ఎలా తీసుకుంటారు అనే విషయాన్ని కూడా సో మనం వాళ్ళకి క్లారిటీగా కూర్చోబెట్టేసి కొత్త వ్యక్తులు ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అవుతారో వాళ్ళకి మనము చెప్పాల్సి వస్తుంది. అదే విధంగా మార్చి షేప్ షాప్ కంపెనీ లాంటి కంపెనీలు చాలా వచ్చాయిపోయాయి. బట్ సేఫ్ షాప్ అనే కంపెనీ పోదన్న గ్యారంటీ ఏంది, ఇలాంటి కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటారు మార్జిన్. అలాంటి సిచ్యువేషన్ లో వాటికి ఏదైతే ఉందో ఈ కంపెనీ ఏదైతే ఉంటుందో దానిలో దీనికి డిఫరెన్స్ అనేది చెప్పాల్సి వస్తుంది. కొన్ని కంపెనీస్ బయట ఉంటాయి మార్జిన్, మనీ సర్క్యులేషన్ కంపెనీస్ ఉంటాయి.
అలాంటి కంపెనీస్ ఏదైతే ఉంటాయో కొన్ని రోజులు మాత్రమే అవి ఆ, ఉంటాయి. తర్వాత వచ్చేసి ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో వాళ్ళు ఒక ప్రాసెస్ చూసుకుంటారు. దాని తర్వాత సో దానికంటూ ఒక లీగాలిటీ ఉండదు, దాంతో పాటు దానికి ఎలాంటి ప్రాసెస్ ఉండదు, సిస్టమ్ ఉండదు. కాబట్టి కంపెనీస్ అనేది తొందరగా వెళ్ళిపోతాయి. సో మన కంపెనీ టోటల్ గా చూసుకుంటే మాది సో ప్రొడక్ట్ బేస్డ్ ఉంటుంది, దాంతో పాటు వచ్చేసి లీగాలిటీ ఉంది కంపెనీ టోటల్ గా, ఎక్సలెంట్ గా ప్రూవెన్ సిస్టమ్. కాబట్టి బిజినెస్ అనేది ముందుకెళ్తా ఉంది, 100% రన్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి మనం భరోసా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది మార్జీ. అదే విధంగా సో సేఫ్ షాప్ కంపెనీకి, అదే విధంగా బయట కంపెనీస్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి బయట ఉన్న ఏదైతే ఉంటుందో దానికి కూడా మనము సో క్లారిటీ ఇవ్వాలి, వాళ్ళకి ఒక భరోసా ఇచ్చేసి తీసుకెళ్ళాలి మార్చి. సో అదే విధంగా బయట 35 సంవత్సరాలు ఏదైతే 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయితే వర్క్ చేస్తుంటామో సో అలాంటి వర్క్ లో తీసుకోలేని ఏదైతే సక్సెస్ ఉంటుందో ఈ బిజినెస్ లో మరి మనం ఎలా తీసుకుంటాం తక్కువ టైంలో అనే విషయాల గురించి కూడా సో మనం ఒక కింద డౌన్ లైన్స్ కి క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. సేఫ్ షాప్ లో 3 తరాల సెక్యూరిటీ అంటే ఏమిటి మరియు దానిని మనం ఎలా ఆ, నమ్మాలి అనే విషయం గురించి కూడా సో వీడియో ఉంటాయి మరి వీడియో రూపంలో వాళ్ళకి చూపించి సో వాళ్ళకి ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మన కంపెనీలో 100 మందిలో 95 మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, కేవలం 5 మంది మాత్రమే ఎందుకు సక్సెస్ అవుతున్నారు, మనం ఖచ్చితంగా 100% విజయం సాధించాలంటే మనం ఏం చేయాలి, పూర్తి వివరాల గురించి కూడా వాళ్ళకి చెప్పడం, 100% కొత్త వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి. సో లాగిన్ అయిన 5వ రోజు సేఫ్ షాప్ అడ్డా గేరా చిన్నారావు అనే యూట్యూబ్ ఛానల్లో సో వెళ్ళి ఆ యొక్క ట్రైనింగ్స్ ఏవైతే ఉంటాయో మోజీ ట్రైనింగ్స్ కానీ దానికి కావాల్సిన టోటల్ గా ఏదైతే ఉంటుందో మనం ఈ బిజినెస్ గురించి ఇంటిమేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మోజీ, ఈ రోజు ఏదైతే టాపిక్ ఇచ్చారో సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు సేఫ్ షాప్, థ్యాంక్స్ టు సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, థ్యాంక్స్ టు రాయల్ టైగర్ టీమ్. అదేవిధంగా థ్యాంక్ యూ సో మచ్ మోజీ, గ్రేట్ మెంటర్స్, అదేవిధంగా గ్రేట్ టీమ్. థ్యాంక్ యూ మోజీ, థ్యాంక్ యూ సో మచ్ మోజీ, ధన్యవాదాలు మోజీ. సో గ్రేట్, గ్రేట్ లెజెండ్స్, గాడ్ బ్లెస్ యు టైగర్స్. సో రైట్ చూడొచ్చు, వెంకట సాగర్ సార్ అన్నమాట. సో ఎక్సలెంట్ గా, సో ఫాస్టెస్ట్ గా తరలి అవుతున్నాడు. సో 2022లో జాయినింగ్, సో 2024కి సో ఈ మంత్ లోనే పెరలు కూడా ఫినిష్ అయిపోతున్నాడు. ఇలా 2 years లో పెరలు కూడా ఫినిష్ చేయాలన్నమాట. ఎవరైతే ఇట్లా ఫినిష్ చేస్తారో కూడా ఫాస్ట్ గా డైమండ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గాడ్ బ్లెస్ యు టైగర్స్, ఎక్సలెంట్ టాపిక్ డిస్కషన్ జరిగింది, టెస్ట్ ఎక్సలెంట్ సూపర్. సో వెంకట సాగర్ సార్ కోసం బిగ్ క్లాస్, బిగ్ క్లాస్. థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాజీ. సో నెక్స్ట్ మళ్ళీ టాపిక్ వచ్చిన కోరల్ లెవెల్, పెరల్ కంప్లీట్ చేసి పెరల్ లెవెల్ టాపిక్ చెప్పాలి. ఆ తర్వాత కోరల్ లెవెల్ ఇట్లా టాపిక్ వచ్చినప్పుడు లెవెల్ మార్చుకుంటూ టాపిక్ డిస్కస్ చెప్పండి. ఆల్ ది బెస్ట్.